కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. అంటే ఆ సాంగ్ పాడేటప్పుడు నీ వయసు ఎంతమ్మా? అప్పుడు 9 ఇయర్స్ అన్న. 9 ఇయర్స్. పాడినప్పుడు, రికార్డ్ చేసినప్పుడు. మరి ఇప్పుడు ఆ సాంగ్, ఆ వాయిస్ ఇప్పుడు వింటూ ఉంటే నీకు ఎలా అనిపిస్తుంటది? అంటే ఇప్పుడు ఆ వాయిస్ నాకు లేదు. అంటే చిన్నప్పుడు వాయిస్ ఫుల్ మారిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ వాయిస్ లేదు. హ్మ్. సో, అలా పాడాలంటే నేను నా వాయిస్‌ని మిమిక్ చేయాల్సొస్తది. అలా చిన్నప్పుడి కొమ్మోయాల పాడాలి. ఓకే. అంటే నువ్వు పాడుతూ ఉంటే నాకు ఆ ఫ్రేమ్స్, ఆ చిన్న పాప చేతి మీద గీసేది అన్నీ అలా ఒకసారి తీసుకెళ్ళిపోయావు. నైస్. ఎలా ఉన్నింది ఆ సాంగ్ పాడేటప్పుడు? అవకాశం ఎలా వచ్చింది? టీటీడీలో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అని ఒక షో అయ్యేది. హ్మ్. అందులో కీరవాణి సార్ జడ్జ్‌గా ఉన్నారు అప్పుడు. హ్మ్. సో, నేనక్కడ మధుకర్ సార్ నాకక్కడ అవకాశం ఇచ్చారు పాడడానికి ఫస్ట్‌లీ. సో, అక్కడ పాడాక కీరవాణి సార్ విని సార్‌కి నచ్చి సార్ ట్రిపుల్ ఆర్‌లో అప్పుడే ట్రిపుల్ ఆర్ జరుగుతుండే షూటింగ్ అండ్ ఆల్. హ్మ్. సో, అప్పుడు ఆపర్చునిటీ ఇచ్చారు పాడడానికి. ఓకే. ఫస్ట్ టైము, అది కూడా ఫస్ట్ మూవీతోనే యాహ్! అసలు ఒక్కసారిగా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ కదా పాడడం. అవునవును. ఎలా అనిపించేది? అంటే సార్ చాలా నాకు ఫస్ట్ చాలా భయంగా ఉండే అక్కడికెళ్ళే ముందు. ఫస్ట్ మూవీ కాబట్టి. కానీ అక్కడికెళ్ళాక సార్ చాలా చూసుకున్నారు. సార్ యూజువల్‌గా బాలబెహ్రా అని పిలుస్తూ ఉంటారు. బాలబెహ్రా. ఆ! ఓహ్! సూపర్‌గా ఇచ్చారు తెలుసా అసలు. అంటే రమ్య బెహ్రా అక్క యాహ్! లాగా ఉన్ అనిపిస్తారు యాహ్! అనిపిస్తానంట సార్‌కి. సో, రమ్య అక్క చిన్న వెర్షన్ అని యాహ్! బాలబెహ్రా అని అంటూ ఉంటారు సార్. అక్కడికెళ్ళాక సార్ మీద కూర్చోపెట్టుకొని ఎలా ఉన్నావు బాలబెహ్రా అది ఇది అని చాలా మంచిగా చూసుకున్నారు. హ్మ్. తర్వాత లిరిక్స్ రాసుకోమన్నారు. ట్యూన్ నేర్పించారు. అలా పాడేశాను. అయిపోయింది. ఓకే. రమ్య బెహ్రా గారు, సో మీ యొక్క 2.0 వర్షన్ మీరు ఎట్లా చేస్తూ ఉంటారో ఇలా బాల వర్షన్ కూడా వచ్చేసింది. నైస్. అండ్ ఫస్ట్ ఈ సాంగ్ కోసం రికార్డింగ్ చేయడానికి కానీ, యూజువల్‌గా ప్రాక్టీస్ కానీ ఎన్ని డేస్ పట్టింది? ప్రాక్టీస్ అంటే ఈ పాట ముందు ఇచ్చి ప్రాక్టీస్ చేయమని అలా ఏం లేదు. హ్మ్. అక్కడికెళ్ళాక అక్కడే ట్యూన్ నేర్పించారు. లిరిక్స్ చెప్పారు. అక్కడే పాడేశాను. అంతా ఆ! వన్ డే ఆ! అంతే. అంతే క్విక్‌గా. ఆ! ఓకే. ఇంతకు ఫస్ట్ మూవీ అది కూడా అలా, అంటే ఇంత ముందు పాడినదంతా అది కంప్లీట్ డిఫరెంట్. ఆ! కాకపోతే మూవీ రికార్డింగ్ అనేటప్పటికి సో అది కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటది. హ్మ్. ఆ టీటీలో మనం ఆ! పాడడం కానీ, ఆ! కీర్తనలు పాడడం డిఫరెంట్. అవునండి. సో ఎలా అనిపించింది అదైతే? చాలా కొత్తగా ఉండింది. అప్పుడు అంటే మొత్తం ఎక్స్‌ప్లోర్ చేయాలని ఉండే నాకు. హ్మ్. సో, ఎక్కడికెళ్ళినా ఒక కొత్త ఆపర్చునిటీ దొరికేది నాకు. ఇది ఎలా ఉంటుంది? ఇక్కడ పాడితే ఎలా ఉంటుందనేది. సో, అలా అన్నమాట. ఆ! కానీ చిన్న ఏజ్‌లోనే ఒక మంచి సాంగ్ అన్నమాట. అట్లే స్టార్ట్ చేసావు. అంటే సాంగ్ పాడి రిలీజ్ అయిన తర్వాత నీకొచ్చిన ద బెస్ట్ అప్లాస్? నాకు కీరవాణి సార్ నుండే బెస్ట్ అప్లాస్ వచ్చింది. హ్మ్. కీరవాణి సార్ నుండి బెస్ట్ అప్లాస్ వచ్చింది. ఆయన ట్విట్టర్‌లో ఒక ట్వీట్ పెట్టారు. యువర్ క్యూట్ వాయిస్ మేడ్ దిస్ సాంగ్ మోర్ బెటర్. ఆ! క్యూటెస్ట్ ఆ టైప్‌లో సో, పెట్టారు. సో అది చాలా హ్యాపీగా అనిపించింది. మ్యూజిక్ డైరెక్టర్ నుండే ఆ కాంప్లిమెంట్ రావడం. హ్మ్. ఒక పక్క చదువు, ఇంకో పక్క సాంగ్స్. ఎలా నడుస్తుంది లైఫ్ అంతా? అలా వెళ్ళిపోతుంది. సో, మోస్ట్‌లీ అయితే నా ఫోకస్ అంతా మ్యూజిక్ మీదే ఉంటుంది. హ్మ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంట్లో ఉన్నప్పుడు, ఊరికెళ్ళినా. సో, ఎలా మేనేజ్ చేస్తున్నావు స్టడీస్ అండ్ సింగింగ్ మొత్తం? అంటే నేనిప్పుడు కామర్స్ తీసుకున్నా. కామర్సా? ఆహా! అదే ఏదో బైపీసీయో, ఎంపీసీయో అయితే మనం కొంచెం కష్టపడాలి గానీ. సో, బైపీసీ, ఎంపీసీ కావాలనే తీసుకోలేదు. మ్యూజిక్ కంటిన్యూ చేయాలంటే అది హ్మ్. అవ్వదని. సో, కామర్స్ అంత ఏం కష్టంగా ఉండట్లేదు. హ్మ్. అన్నయ్య వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు హ్మ్. కాలేజ్‌లో. మనం ఎప్పుడైనా బంకులు కొట్టినా ఏం ప్రాబ్లమ్ లేదనమాట. ఆ! ఓకే. ఇప్పుడు మీకు కాలేజ్‌లో గానీ, సో చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ నువ్వు సింగర్ అని తెలుసు. ఆ! ఇంత మంచి పాట పాడావని తెలుసు. ఆ సాంగ్ అయితే టోటల్ వరల్డ్ వైడే ఒక్కసారిగా షేక్ ఆ! అనిపించింది. మరి నీ చేత పాటలు పాడించుకోవడం గానీ అలాంటివేమైనా జరుగుతుంటాయా? అవుతూ ఉంటాయి యూజువల్‌గా ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళినప్పుడు, ఫ్యామిలీ రిలేటివ్స్‌తో ఎళ్ళినప్పుడు, ఇంకా ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడైతే తప్పదు. హ్మ్. ఫ్యామిలీలో ఒక సింగర్ ఉన్నారంటే తను పాడాల్సిందే. హ్మ్. సో, ఎక్కడికి పోయినా ఇది మాత్రం తప్పదనుకుంటా తప్పదు. గదా! కొన్ని సార్లు ఏమన్నా అవాయిడ్ చేసావా? అరే! ఆడికి పోయినా పాడమంటారు నేను పోలేనని. చాలా సార్లు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయితే ఎక్కడైనా ఫంక్షన్స్‌కి ఇందుకే ఎళ్ళను నేను. హ్మ్. ఎక్కడికైనా ఎళ్తే పాడమంటారేమో మళ్ళీ అని. ఓకే. హాయిగా ఇంట్లో ఉంటా.
ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకే. నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి ఇప్పటి వరకు? అంటే నువ్వు పాడిందని కాకుండా ఏదైనా కానీ. చాలా ఉన్నాయి. హ్మ్. ఒకటి అంటే నాకు చాలా ఇష్టమైనది 'ప్రేమించే ప్రేమవా' ఓకే. ఆల్ టైమ్ ఫేవరెట్ అది నాకు. ఓకే. మరి ఆ సాంగ్ మా కోసం పాడతాం? ఓకే. ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా ప్రేమించే ప్రేమవా పువ్వల్లే పుష్పించే నేనా అడిగా నన్ను నేనే నీవే హృదయం అన్నదే ప్రేమించే నా ప్రేమవా ఊరించే ఊహవా. వావ్! ఒక్కసారిగా సూర్య, భూమిక అలా వచ్చేసారు. సూపర్‌గా ఉంటది సాంగ్ అయితే. ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళిపోయే సాంగ్. ఓకే. ఇప్పుడు ఇంత మంచి సాంగ్ పాడావు. మంచి ఫేమ్ వచ్చింది. దాని తర్వాత ఇంకేమన్నా మూవీస్‌లో పాడారా? హనుమాన్లో పాడాను, హ్మ్. తర్వాత అంటే సుందరానికిలో పాడాను. ఎందుకు ఆ మూవీస్ వచ్చి కూడా నియర్లీ 2, 3 ఇయర్స్ అవుతుంది. అవునవును. సో, తర్వాత ఎందుకు ఎక్కువ మూవీస్ చేయలేదు? అంటే ఇప్పుడు నా వాయిస్ అటు చిన్నపిల్లలా లేదు, అటు ఫుల్లీ మెచ్యూర్డ్ వాయిస్‌లా లేదు. సో, అంటే ఇప్పుడు ఎక్కువ ఈ వాయిస్‌కి తగ్గట్టు ఆపర్చునిటీస్ ఇంకా రాలేదు. అంటే వాయిస్ అలా ఉంది. సో, ఇప్పుడైతే మోస్ట్‌లీ నేను మ్యూజిక్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నా. అంటే యూజువల్‌గా ఎవరన్నా అన్నారా? ఏంటంటే నీ వాయిస్ చిన్న పిల్లలా లేదు. ఇలా అంటే అహా! పెద్దదానిలా లేదు అట్లా అని చెప్పేసి. లేకపోతే జస్ట్ యువర్ అహా! జడ్జ్‌మెంటిస్ట్‌గా? అంటే అలా ఒక పర్టిక్యులర్ దీనికి బిలాంగ్ అవుతున్నట్టు లేదు వాయిస్. హ్మ్. అంటే ఇటు ఫుల్లీ మెచ్యూర్డ్ అంటే పెద్దవాళ్ళకి హీరోయిన్స్‌కి అలా పాడొచ్చు. హ్మ్. చిన్నగా ఉంటే చిన్న దానికి పాడొచ్చు. సో, మధ్యలో ఒక ట్రాన్సిషన్ పీరియడ్ అయిపోయాక ఐ థింక్ ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేసి ఆపర్చునిటీస్ అప్పుడు. కానీ ఇలా ట్రాన్సిషన్ పీరియడ్‌లో అని నువ్వు అంటున్నా గానీ, మరి పాడుతా తీయగల అట్లా అంత మంచిగా ఎట్లా పాడేస్తున్నావు నువ్వు? అది సాంగ్స్ పాడేయొచ్చు. కానీ మూవీస్‌లో నాకు నా వాయిస్ తగ్గట్టు ఏదైనా ఇది ఉంటే డెఫినెట్‌లీ పాడతా. ఓకే. అంటే పాడుతా తీయ గురించి మాట్లాడుకుందాం. ఎలా ఉంది పాడుతా తీయగా ఎక్స్‌పీరియన్స్ అంతా? చాలా కొత్తగా ఉండింది. అంటే నేను చాలా రియాలిటీ షోస్ చేశాను ముందు. కానీ 'పాడతా తీయగా' చాలా కొత్తగా అనిపించింది నాకు. అక్కడ అట్మాస్ఫియర్, అక్కడ షూటింగ్ అండ్ ఆల్ చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ నాకు. చాలా నేర్చుకున్నా నా వాయిస్ గురించి నేను రియాలిటీ షోలో. సో, యాహ్!